హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారో? నేను బాగున్నానండి. గోంగూర ఎలా నిల్వ చేసుకోవాలో మీకు చెప్పేస్తానండి తొందరగా. నాకు స్టోరేజ్ స్పేస్ లేదు కాబట్టి. సో బాండిలో నూనె వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన గోంగూర వేసేసుకుంటాను. ఇది ఒకసారి మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది. నేను 12 to 13 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అవి బాగా వేగిపోయాక మీ ముందే నేను గోంగూర వేసేసాను. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసేస్తాను. ఈ మాత్రం పడుతుందండి. మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం పడుతుంది. మనం చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గించుకుంటే సరిపోతుంది. పసుపుడుగా వేసేసినాను. వేసేసి పూర్తిగా ఇలా కలిపేయాలి. అంతేనండి, అయిపోయింది మొత్తం. ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉప్పు, పసుపు, ఈ గోంగూర ఇలా వేయించేసుకుని మీరు స్టోర్ చేసేసుకుని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో కానీ పచ్చడి కానీ చేసేసుకోవచ్చు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎప్పుడంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చు. దీన్ని మాత్రం ఒక ప్లాస్టిక్ డబ్బాలోనో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు. గట్టి పడిపోయింది అనుకుంటే ఒక గంట ముందు తీసేయచ్చు, లేదా మామూలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రుచికరమైన పప్పు కానీ పచ్చడి కానీ చేసేసుకోవచ్చు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. గోంగూరని ఎలా స్టోర్ చేసుకోవాలని అస్సలు బాధపడద్దు. ఇలా చేసేసుకోండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది. బాయ్ అండి.